తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అందుకు కృషి చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు అలపత్తి విద్యాసాగర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని కడప జిల్లా ఎన్జీఓ సంఘం నాయకులు పేర్కొన్నారు. కడప నగరంలోని ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అలపత్తి విద్యాసాగర్ ఇతర నేతలు జేఏసీ పక్షాన సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవ ప్రశంసనీయమన్నారు. నేడు పెద్ద మొత్తంలో ఉద్యోగుల వేతనాలు పొందుతున్నారంటే అందుకు నాడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. ఏపీ ఎన్జిఓస్ పరంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరికీ కూడా నిన్న జరిగినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అలపత్తి విద్యాసాగర్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రమణ గారు, జేఏసీ పక్షాన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మనకున్న ఉద్యోగస్తులు ఉన్నటువంటి సమస్యలు గత 6.5 సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు పడుతుంటే దాన్ని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి దపదపాలుగా తీసుకుపోవడం, 1000 కోట్లు 30,000 కోట్లు పైబడి అరేర్స్లన్నీ పెండింగ్ ఉంటే, జీపీఎఫ్ అయితేమి ఏపీజీఎల్ అయితేమి అన్నీ కూడా పెండింగ్ ఉంటే వాటిని జనవరి ఫిబ్రవరి మార్చిలో 10,000 కోట్ల పైబడి పేమెంట్ జరగడం, ఇప్పుడు 4 డిఏలు పెండింగ్ ఉంటే దానిపైన కూడా రకరకాలుగా ఉద్యోగస్తులు అభద్రతా భావంతో ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మన సాగర్ గారు దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చించి అదే రోజు నిన్ననే మళ్ళా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అనౌన్స్ చేయడం, మహిళలకి చైల్డ్ కేర్ లీవ్ అయితే ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సరెండర్ లీవ్లు అయితే ఏమి, రావాల్సినటువంటి డిమాండ్స్ అన్నిటి కూడా పిఆర్సీ కమిటీ చైర్మన్ అయితే ఏమి, అది ముఖ్యమంత్రి గారు అది నేను చూసుకుంటానని చెప్పడం, అంటే వీటన్నిటి కూడా పైన మన కొత్తగా ఎన్నికైనటువంటి అలపత్తి విద్యాసాగర్ గారి రాష్ట్ర ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో పురోగతి సాధించినామని చెప్పుకుంటున్నాం. మా జిల్లా పక్షాన, కడప జిల్లా పక్షాన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సమావేశంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపాయి. అందులో భాగంగా మన ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు మన అలపత్తి విద్యాసాగర్ గారు, డివి రమణ గారి ఆధ్వర్యంలో మన డిమాండ్స్ పైన గత చాలా కాలం నుంచి ప్రభుత్వానికి విన్నవిస్తూ డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఒక డిఏని విడుదల చేసినాడు. దాంతోపాటు మహిళలకు రిటైర్మెంట్ వరకు కూడా చైల్డ్ కేర్ లీవ్ ఇస్తూ, ఉపాధ్యాయులు దాదాపు 2004 కంటే ముందు అడ్వర్టైజ్మెంట్ వచ్చిన 11,000 మంది ఉపాధ్యాయులకు సిపిఎస్ వరం ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చాడు. చాలా సంతోషం. అది 11,000 మంది ఉపాధ్యాయులకు మంచి మేలు జరిగింది. మనకు కావాల్సిన మెడికల్ రియంబర్స్మెంట్ కూడా త్వరలో పరిష్కరిస్తానని చెప్పాడు. మనకు పిఆర్సీ 12వ పిఆర్సీ కమిటీని కూడా త్వరలో ఇస్తానని చెప్పాడు. మన డిమాండ్స్ దాదాపు అన్ని డిమాండ్స్ పైన కూడా సానుకూలంగా స్పందించాడు. రావాల్సిన 4 డిఏల్లో ఒక డిఏ ముందుగా ఇచ్చినందుకు ఏపీ ఎన్జిఓ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. డిఎస్సి 2025 నూతన ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున కడప జిల్లాలో వివిధ కేటగిరీలలో వివిధ సబ్జెక్టుల్లో జిల్లా ఉత్తమ ర్యాంకులు సాధించినటువంటి ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించడం జరిగింది. టీచర్లకు సత్కరించడం అనేది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంగా మేము గర్విస్తున్నాం. దీపావళి అంటే ముందుగా గుర్తొచ్చేది బాణాసంచా, టపాసులు. అయితే బాణాసంచా షాపులు మాత్రం వెలవెలబోతున్నాయి. అధిక ధరల భయంతో ప్రజలు బెంబేలెత్తిపోతుంటే వ్యాపారస్తులు మాత్రం అధికారుల నిబంధనలతో సతమతం అవుతున్నారు. దీనికి తోడు వరుణుడు వ్యాపారస్తులపై కనికరించడం లేదు. చిటపట్లాడే టపాసులపై జల్లుతున్న వర్షం వ్యాపారస్తుల పాలిట శాపంగా మారింది. ఏదేమైనా ఈ సంవత్సరం దీపావళి అంతంత మాత్రంగానే జరిగిందని చెప్పవచ్చు. మరియు నగర పంచాయతీ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆకివీడు మండలంలో మరి పరిసర ప్రాంతాలకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఆకివీడు మెయిన్ రోడ్ పోలీస్ స్టేషన్ సిఎంఎస్ గ్రౌండ్ నందు రిటైల్ షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. మా రిటైల్ వర్తక సంఘం అందరూ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండే రేట్లకు అమ్మకాలు జరుగుతున్నాయి. అయినా సరే ప్రజలు మమ్మల్ని ఆదరించట్లేదు. దయచేసి మీ అందరికీ మరొకసారి మనం చేస్తున్నాం, హోల్సేల్ షాపులు అమ్మే రేట్ల కంటే కూడా మేము రేట్లు తక్కువ అమ్ముతున్నాం. దయచేసి ఒకసారి మమ్మల్ని అందరినీ ఆదరించండి, చిరు వ్యాపారస్తులందరినీ ఆదరించండి. మేము వ్యాపారం చేయడం మీకోసం. మేమంటే మేము రోజున బ్లాక్ మార్కెట్ పెరిగిపోయి ఇంకా ఎక్కువైపోతాయి రేట్లు. దయచేసి ప్రజలు అర్థం చేసుకుని మమ్మల్ని, మా వ్యాపారస్తుల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం. అలాగే రేపు సాయంత్రం 6 గంటలకే అమ్మకాలు క్లోజ్ చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటల వరకే అమ్మకాలు జరుగుతాయి. ఎందుకంటే అన్ని ప్రభుత్వ ఆఫీసులు, అంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ, ఫైర్ డిపార్ట్మెంట్ గానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు గానీ, అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్ వారు గానీ అందరూ మాకు సూచనల ప్రకారం ప్రజలు పండుగ జరుపుకునే సమయానికి మీరు అమ్మకాలు ఆపేస్తే ప్రమాదాలు నివారించవచ్చు.
దయచేసి మీరు అర్థం చేసుకోండి. అదే విధంగా ప్రజలకు కూడా తెలియజేయండి అని చెప్పి మాకు వారం రోజుల నుంచి క్లాసులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేము అందరం కూడా ప్రిపేర్ అయ్యి రేపు 6 గంటలకే వర్తక సంఘం సభ్యులందరూ కూడా వర్తకాలు ముగించాలని నిర్ణయించుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి త్వరపడండి. ఉదయం పూట రండి. ఇదివరకు సాయంత్రం పూట వస్తే రేట్లు తక్కువ అమ్ముతారు, పొద్దున మూడలతో రేట్లు తీసుకుంటారు అనే విధానం లేదు. ఏ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం ఒకే రేట్ అమ్ముతుంది. దయచేసి ప్రజలు అర్థం చేసుకుని చిరు వ్యాపారం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. మరొకసారి మీ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరినీ కూడా మా చిరు వ్యాపారం ఆదరించాలని తెలియజేసుకున్నాం. అలాగే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కాటన్ సంచులు తెచ్చుకోండి. సాధ్యమందరూ మేమందరం కూడా గన్ని బ్యాగ్స్ వాడుతున్నాం. మీరు కూడా వీలైన తొందరలో గట్టి సంచులు ఏమంటే తెచ్చుకోండి. అలాగే మందులు పట్టుకెళ్ళేటప్పుడు మోటార్ సైకిల్ పక్కన రైట్ సైడ్ పక్కన సైకిల్ పక్కన పెట్టుకోవద్దు. ప్రమాదాలను నివారిద్దాం, జాగ్రత్తగా ఉందాం, మెలకువలు నేర్చుకుందాం. ప్రజలందరూ ఆనందంగా దీపావళి జరుపుకుందాం. ఆకివీడు పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రాంత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. గత 3 రోజుల నుంచి మేము దీపావళి షాపులో ఇస్తున్నాం, కానీ వర్షం దెబ్బకండి మా వ్యాపారాలు బాగా డెవలప్ పడిపోయి మాకు అనుకున్నంత వ్యాపారం జరగక చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ రోజు ఏదో మధ్యాహ్నం కొంచెం వాన తీర్పిస్తున్నాము, మాకు కొంచెం ఉపశమనం కలిగించింది. ఇలాగే రేపు కూడా ఉంటదని అనుకుంటున్నాము. కానీ ఈ సంవత్సరం దీపావళి అంతా అనుకున్నంత ఇదిగా లేదండి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు తెలంగాణ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో బంజారా సంఘం నేతలు, బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, బలరాం నాయక్, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బలరాం నాయక్ గారు, మా డిప్యూటీ స్పీకర్ తెలంగాణ రామచంద్ర నాయక్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సీతారాం నాయక్ గారు, పెద్దలు మోహన్ నాయక్ గారు, అదేవిధంగా జగన్నాథరావు గారు, ఆనాడు పరమ భక్తులుగా వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు మహనీయుడు ఆతిరామ్ నాయక్ గారు కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామి గారి సంరక్షణగా పనిచేశారు. ఇవాళ చాలా మంది పెద్ద పెద్దలు వస్తుండొచ్చు, కోట్ల మంది వస్తుండొచ్చు, కానీ ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని కంటికి రెప్పలుగా కాపాడుకున్న మహనీయుడు ఆతిరామ్ బాబా గారు. వారి మతం ఇవాళ ఏ మతాల పేరు నాకు భగవంతుని దర్శనంలో భగవంతుని సేవలో నిమగ్నమైనటువంటి ఆతిరామ్ బాబా గారి పేరిట కొన్ని వేల ఎకరాలు ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి ఆతిరామ్ బాబాని అర్హుడు, నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి, ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఈ చరిత్రని మనం మర్చిపోయినాం, ఆ బాధ్యతల్ని మనం మర్చిపోయినాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే సంస్కృతి, ఒకటే భాష, ఒకటే పద్ధతి కలిగిన జాతి రకరకాల పేర్లతో ఉండొచ్చు దేశవ్యాప్తంగా. అది తెలంగాణ లంబాడ జాతిగా ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండొచ్చు, కానీ ఇవాళ అందరి సంస్కృతి, అందరి సాంప్రదాయాలు మాత్రం ఒకే పద్ధతి ఉంది. ఇవాళ మళ్ళీ హతిరామ్ బాబా గారి యొక్క చరిత్రని కనుమరుగు కాకుండా ఉండాలని, హతిరామ్ బాబా ఈ జాతికి అందించినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి, పార్టీలతో సంబంధం లేదు, జెండాలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. ఈ సంబంధం అతి విశ్వాసానికి సంబంధించిన సమస్య. కాబట్టి ఇవాళ మొత్తం మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా, మహారాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హతిరామ్ బాబా ట్రస్ట్ని దాన్ని కొనసాగించి దాన్ని పూర్తిగా ఈ జాతికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంత గొప్ప సేవలు అందించి ఇలా వెంకటేశ్వర భగవానికి ఆరోగ్యమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ లో కూడా ఈ జాతికి తప్పకుండా సముద్ర ప్రాంతం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ అట్లా ఇవ్వడం వెంకటేశ్వర స్వామి ఏ ఆలోచన అయితే ఉండేనో, వెంకటేశ్వర స్వామి ఏ స్వప్నం అయితే ఉండో దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ చరిత్రని మళ్ళొకసారి బయటికి తీసి ఆ చరిత్రకు అనుగుణంగా తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ మఠం ఇప్పటికే ఆక్రమితమైనటువంటి భూములు మళ్ళీ రాకపోయినా మిగిలిన భూములను కూడా కాపాడాలి. ఇవాళ ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ హైస్థితిగా ఉంచడమే కాకుండా మరీ అధునాతమైన పద్ధతిలో దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి, దాన్ని ఈ జాతి పేరు వస్తే ఇక మా ఆతిరామ్ బాబా అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో ఆ ట్రస్ట్ని, ఆస్తుల్ని కాపాడమే కాకుండా దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఇలా మేము కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మేమందరం అదే మొక్కులు చెల్లించుకున్నాం.
మా హాతీరామ్ బావని తప్పకుండా మళ్ళీ ఒకసారి కాపాడేటువంటి కర్తవ్యం తీసుకోవాలని చెప్పి నేను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పాలకొల్లో 61 మంది లబ్ధిదారులకు 20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. ప్రజారోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టీకరణ. దారకానీపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు అనిత, నారాయణ. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని భరోసా. వైసీపీ కట్టిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారన్న మాజీ మంత్రి అప్పలరాజు. గూగుల్ డేటా సెంటర్ పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు తెలంగాణ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.